ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిన రాత్రి అంతను కూడా తండ్రి మా అందరినీ కాపాడి రక్షించి మీ కృపలో భద్రపరుచుకొని మాకు కావలసిన నిద్రను మాకు అనుగ్రహించి మా గృహముల చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేసి ఈ ఉదయాన తండ్రి మరొక నూతనమైన రోజులో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ రోజును చూడాలని అనేకులు అనుకున్నప్పటికీ వారికి లేని మహాధన్యత మాకు దయచేసినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ నెలంతను కాపాడిన దేవుడవు తండ్రి, ఈ యొక్క మే నెల మాసమంతను కూడా కాపాడి రక్షించి భద్రపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు అని నెహెమ్యా 8:10 ద్వారా మీరు సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, మీ అందు ఆనందించువారు ఎటువంటి బలహీనతతో, ఎటువంటి భయంకరమైన పరిస్థితులతో పోరాడుతున్నప్పటికీ తండ్రి మేము బలము మరలా పొందుకొనగలమని, అలయక పరిగెత్తగలమని, అయా మీరు అటువంటి బలాన్ని మాకు అనుగ్రహిస్తారు అని తండ్రి వాక్యము ద్వారా తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే ఈ రోజున బలహీనతలతో, శోధనలతో బాధపడుతూ ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. వారి జీవితాల్లో మీ యొక్క బలాన్ని వారికి ప్రసాదించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాలమున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. వారందరినీ కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వారు ఏ సమస్యల్లో పడిపోకుండా, ఏ ఆపదల్లో ఈరోజు చిక్కుబడకుండా, ఎటువంటి మోసాల్లో తండ్రి బిడ్డలు వెళ్ళిపోకుండా మీ జ్ఞానం ఇచ్చి ప్రతి ఒక్కరిని నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. చేస్తున్న పనులను కూడా దీవించమని అడుగుతున్నాము. ప్రతి బిడ్డ వారు చేస్తున్న పనుల్లో నూరంతలుగా ఫలించే కృప దయచేయండి అయా. వారు అనుకుంటున్న కార్యాలన్నీ కూడా ఈరోజు సఫలపరచండి. వారి మార్గాలకు ఏవి కూడా అడ్డు రాకుండా, వారిని ఎవరు కూడా ఆపకుండా అయా సరళమైన మార్గంలో వారు ముందుకు వెళ్ళేలాగున సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయనా, నూతనమైన కార్యక్రమాలు ఎవరైతే ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నారో వారిని దీవించండి, వారి కార్యక్రమాలను ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్, ఆపరేషన్స్లో సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అన్నీ కూడా సజావుగా సాగడానికి కృప దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు, ప్రిపేర్ అవ్వబోతున్నారు నాయన. సహాయం దయచేయండి అయ్యా. వారు వాటిల్లో సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి, మీకు సాక్షులుగా నిలవబడ్డానికి కృప దయచేయండి ప్రభువా. బిడ్డలు గృహములలో ఒంటరిగా ఉండబోతూ ఉండగా వారిని ఏ దుష్టుడు కూడా ముట్టకుండా, ఏ సమస్య కూడా వారి చుట్టూ రాకుండా మీరే వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరికి కూడా ఈరోజు ఏ లోటు లేకుండా, ఎటువంటి లేమి రాకుండా సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి. ఆర్థికంగా కూడా వారిని బలపరచమని, స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. ఆయా ప్రాంతాలకు తండ్రి ప్రయాణాలు చేస్తూ ఉండగా, చేయబోతూ ఉండగా రక్షణ సహాయం దయచేయండి ప్రభువా. ఎన్నో ప్రమాదములు, ఎన్నో అపాయములు తండ్రి, అయినప్పటికీ మీ కృపా కాపుదల ప్రతి బిడ్డకు దయచేసి అయా అందరూ కూడా సురక్షితముగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చబడే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. మా యొక్క ప్రతి నిమిషము కూడా వ్యర్థం కాకుండా ఉపయోగించుకునే జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు అనేవే లేకుండా ఈ రోజున ప్రశాంతముగాను, సమాధానముగాను జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. మా మాటలు, మా ప్రవర్తన
మేము చేస్తున్న పనులు సమస్తమును తండ్రి మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండే కృప దయచేయండి. మీకు ఆయాసకరంగా మీ నామానికి అవమానకరంగా ఏ కార్యము మా ద్వారా జరగకుండా తండ్రి మీరే నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మీ యొక్క కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. బిడ్డలందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మేము కొందరికైనను మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో ఈరోజు పాలుభాగస్తులయ్యే కృప దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.